సో మీ లైఫ్‌లో రిస్కీ డెసిషన్ ఏమన్నా ఉందా? ఇప్పటి వరకు మీ కెరియర్‌లో, ఫిల్మోగ్రఫీలో తీసుకున్న రిస్కీ డెసిషన్? డెసిషన్ ఇంకా లేదు. ఏదన్నా వస్తే తీసుకుంటా. ఏయ్! లేదు, ఏం లేదు. డెసిషన్ ఏం లేదు. అండ్ నేను ఐ విల్ గో విత్ ద ఫ్లో. నేనంటే అంతలాగా ఆలోచించను. అందరిలాగా నేను అలా భయపడిపోయి చేద్దామా చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. అంతే. అంతే. నాకిష్టమైతే చేస్తా, లేకపోతే లేదు. నాకు కష్టం అనిపిస్తే చేయను. నేనెక్కడున్నా ఎంజాయ్ చేయాలి. నాకు హ్యాపీగా ఉండాలి. నా సెట్ కంఫర్టబుల్‌గా ఉండాలి. నన్ను చూసుకోవాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. అది నాకు మెయిన్ ప్రయారిటీ. డబ్బులు ఇంత అంత అసలేం లేదు. డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా నాకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేను. ఐ థింక్ బ్యాడ్ డెసిషన్స్ ఉండొచ్చు. రిస్కీగా నేనెప్పుడు ఏ డెసిషన్ తీసుకోలేదు. ఏంటిది బ్యాడ్ డెసిషన్ బ్యాడ్ దేంట్లో? డెసిషన్ అంటే అలా ఏం కాదు. బట్ నేనొకటి అనుకున్నాను. లీడ్స్‌గా చేద్దాం అనుకున్నాను. లీడ్స్‌గా చేస్తున్న ప్రాసెస్‌లో రోల్స్ తీసుకున్నాను పెద్ద పెద్ద ఫిల్మ్స్‌లో. అవి అంతా మంచిగా అనిపియలేదు నాకే. ఆ రోల్స్ వల్ల ఏమంత ఫరక్ పడలేదు లైఫ్‌లో. రోల్ చేసామంటే చేసాం లాగా ఉన్నాయి. కానీ అది కెరియర్‌కి దానివల్ల బిల్డప్ అవ్వలేదు. దానివల్ల ఏమంత ఆహ్, ఇది అబ్బా! దివి చేసిందిరా ఈ రోల్. అద్దర కొట్టేసిందిరా ఆ రోల్. నేను కొట్టపోవడం అది నా చేతిలో ఉండదు. అది డైరెక్టర్ నా కోసం రాసిన రోల్‌లో ఉంటుంది. ఆ రోల్ బావుంటే నేను అదర కొట్టే స్కోప్ ఉంటుంది. ఆ రోల్‌లో ఏం లేపోతే నేను బెదర్ కొట్టే స్కోపే ఉండదు. ఓకే. అలాంటి బదులు నేను హీరోయిన్‌గా చిన్న ఫిల్మ్స్ చేసుకోవడమే బెటర్. ఐ రియల్లీ థింక్ ఇఫ్ పెద్ద ప్రాజెక్ట్ ఒస్తే అంత అదరగొట్టే రోల్ ఒస్తే తీసుకోవాలి తప్పితే ఇంకా చేయకూడదు. ఐ లీడ్‌గా షుడ్ బావుంది అని. అప్రిషియేట్ యూ ఫర్ దిస్ లంబసింగి రోల్ యూ డిడ్. యాహ్! నాకు నేను మా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసాను. చాలా బావుంది. ఓహ్! సో అండర్ రేటెడ్ ఆల్సోను. అది 'లంబసింగి' మేము 45 డేస్‌లో సింగిల్ స్కెడ్యూల్‌లో చేసాము. హ్మ్. 'లంబసింగి'కెళ్ళి చేసాము. 'బిగ్ బాస్' అయిన వెంటనే వచ్చిన ప్రాజెక్ట్ అది. అది రిలీజ్ అవ్వడానికి 3 ఇయర్స్ పట్టింది. అది ముందు రిలీజ్ అయ్యుంటే ఇంకా బావుండేది. ఇప్పుడు అని రిలీజ్ లేట్ చేశారు. బట్ ఆ షూటింగ్ ప్రాసెసే చాలా కష్టమైన ప్రాసెస్. బై ద ఎండ్ ఆఫ్ ద షూట్ మనమే ఒకళ్ళమే అక్కడుంటాము. నేనేమో ఇంకా సెపరేట్‌గా ఉన్నాను. అందరూ మెన్నే మా టీమ్ అంతా. ఆడవాళ్ళు ఎక్కువ ఉండరు. నేనొకదాన్ని, మా ఆర్ట్ డైరెక్టర్ ఒక అమ్మాయి. అండ్ అంటే అమ్మాయిలొక్కలే ఉంటే ఇబ్బంది చాలా ఎక్కువుంటుంది సెట్‌లో. అవునవును. ఏది అండ్ ఓపెన్‌గా అడగలేము 'లంబసింగిలో' కాబట్టి. మేమెళ్ళే కొండలు, రెప్పలు లోపల క్యారవాన్స్ కూడా ఉండవు. హుహు. వాష్‌రూమ్‌కి కష్టం. హ్మ్. సడెన్‌గా స్టమక్ అప్‌సెట్ అయిపోతే యూ డోంట్ నో వాట్ టు డూ. ఇబ్బందులు అన్నీ ఉండేవి. బట్ ఆ సినిమా ప్రొడక్షన్ మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. అసలు ఐ హావ్ టు థాంక్ హిమ్ ఫర్ ద ప్రాజెక్ట్. 'లంబసింగి' అనే ప్రాజెక్ట్ ఆయన నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ నాకివ్వడం వల్ల నేను హీరోయిన్ అవ్వగలిగాను. అండ్ దాని తర్వాత నాకు వేరే ఫిల్మ్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. కానీ దాని కాంప్లికేషన్స్ దానికున్నా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు చాలా చూసుకున్నారు. చాలా అంటే చాలా చూసుకున్నారు. హ్మ్. బట్ ఎండ్‌కొచ్చేసరికి హెల్త్‌లు అప్‌సెట్ అయిపోయినాయి. హ్మ్. అయి సెలైన్‌లెక్కిచ్చారు నాకు. లాస్ట్ ఇంకా 3, 4 డేస్ ఉన్నాయనగా ఎండ అక్కడ ఎంత చలి ఎంతలా ఉంటుందో ఎండ కూడా అలాగే ఉంటుంది. సో, అవునవును. ఫెబ్ టు మార్చ్ వచ్చేసిందన్నమాట. మార్చ్ రాగానే ఎండ, భయంకరమైన వేడి, ఒక డిప్రెషన్, ఫ్యామిలీతో ఇన్ని రోజులు లేము. రోజు అక్కడే 45 డేస్ కంటిన్యూస్‌గా ఇంక అక్కడే స్టే. కంటిన్యూయస్‌గా. యాహ్! ఓకే. యాహ్! హ్మ్. వాళ్ళంతా దెబ్బలు, గన్నులు పట్టుకొని పరిగెట్టే అవును. షాట్‌లన్నమాట. హ్మ్. గన్నులు, రియల్ గన్స్ చాలా హెవీ. హ్మ్. అవి పట్టుకొని పరిగెడుతుంటే గన్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా! లాంగ్ లాంగ్ గన్స్ అన్నమాట. ఆ ఎడ్జెస్ అన్నీ తగిలి హ్మ్. కాళ్ళు అన్నీ. అంటే ఈ షూటింగ్‌కు అదే చెప్పా గదా! షూటింగ్ కాంప్లికేషన్స్ యాక్టర్స్‌కే తెలుసు. వెన్ యూ గో అలోన్, వెన్ యువర్ ఫ్యామిలీ ఈస్ నాట్ విత్ యూ, ఎవరు మనతో లేనప్పుడు మనం ఒక్కలే నిద్రపోవాలి, లెగాలి. మళ్ళీ చూస్తే పొద్దున కల్లా సినిమా వాళ్ళు, మన వర్క్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ అవునవును. కాదు, ఫ్యామిలీ కాదు. హ్మ్. హ్మ్. హాస్పిటాలిటీ బావున్నా ఎంతైనా మన హార్ట్ ఏదో కోరుకుంటూ ఉంటుంది. ఫ్యామిలీ ఉంటే బావుండు. మనకు నచ్చిన అవును. వాళ్ళు మనతో ఉంటే తోడుగా ఉంటే బావుంటుంది. అదొకటి కొంచెం మిస్ అవుతాం గానీ షూటింగ్ ఇన్ లంబసింగి వాస్ ఫన్. ఓకే. ఓకే. నేను పొలం పని చేశాను. అక్కడ తవ్వి పసుపు తీశాను. హుహు. కాఫీ బీన్స్ ఉంటాయక్కడ. మిరియాలుంటాయి. ఆ లైఫే వేరు. హ్మ్. పొల్యూషన్ ఉండదు. షూటింగ్ లైఫ్ ఈస్ వెరీ గుడ్. అలాగే కానీ షూటింగ్‌లో పడిపోయినప్పుడు పర్సనల్ లైఫ్ కొంచెం ఉండదు. ఓకే. ఓకే.